హల్లెలూయా. స్టార్ట్ చేసావా? సరే, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 51 10వ వచనం. 51వ అధ్యాయము 10వ వచనాన్ని అందరు శ్రద్ధగా వినాలి. చదవండి అమ్మా. దేవా, నాయందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కర్త, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు నీ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. నీ కుమారుడు యేసుక్రీస్తు వారి కృపను బట్టి నాయనా, ఆయన నామములో మరొకసారి పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఈ లేఖనాన్ని అయా మేము సమీపించుటకు, దానిని ధ్యానించుటకు, ప్రభువా దానిని బోధించుటకు గొప్ప పరిశుద్ధాత్ముడిగా మా మధ్యలో మీరున్నారు. ప్రభువా, మాకు బోధించిన ఆయన మీరే మహిమ పొందండి. ఈ నూతన సంవత్సరము చివరి దినములు, చివరి గంట, చివరి నిమిషము, చివరి సెకండ్లలో మేము ఉండగా ప్రభువా, నీ కృప ఈ 2024వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు మా పట్ల మీరు అపరిమితంగా చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు, కృపలను బట్టి మీకు వందనాలు. ప్రభువా, దీనిని మేము తలంచుచు సజీవుల లెక్కలో ఉన్నామంటే మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఇది కేవలం నీ కృప, కనికరం, సమాధానం, దయా దాక్షిణ్యము అయినది. ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయమందు ప్రభువా, చిన్న మందగా నీకు కృతజ్ఞతార్పణలు చెల్లించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, వందనములు చెల్లించుటకు, మా యొక్క ప్రేమను నీ పట్ల వెదజల్లుటకు, చూపుటకు మేము ఇక్కడ కూడి నీ నామాన్ని బట్టి, నీ నామాన్ని మహిమపరుస్తూ కొనియాడుచు, పాటల ద్వారాను, కీర్తనల ద్వారాను, నా తండ్రి సంగీతముల ద్వారాను ప్రభువా నిన్ను నా తండ్రి ఘనపరుస్తూ ఈ యొక్క ప్రార్థన కూటములో మేము ముందు కొనసాగుతుండగా ఈ 2025వ సంవత్సరంలో తండ్రి మా అందరి పట్ల ఈ 2024వ సంవత్సరంలో చూపించిన కృపల కంటే అత్యధికముగా మీరు మా పట్ల నాయన నీ కృపలను చూపమని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ, యాచిస్తూ, ప్రార్థన చేస్తూ నా తండ్రి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం సిస్టర్స్, కూర్చుందాం బ్రదర్స్. సరే, స్టైల్ సరిపోయిందా? రైట్. హల్లెలూయా. కేక్ అంటే ఎంతమందికి ఇష్టం ఉంది? ఓ, అందరికి ఇష్టమే. కొద్దిగా ఓపిక పట్టుకోండి. దేవుని వాక్యము కేకు కంటే మధురమైనది. దేవుని వాక్యము తేనె కంటే మధురమైనది. దేవుని యొక్క వాక్యము జుంటి తేనె దారాల కన్నా మధురమైనది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది నీకు మధురముగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యం ఆలకిస్తే నీకు వాక్యము జుంటి తేనె దారాల కన్నా మధురముగా ఉంటుంది. హల్లెలూయా. సరే, ఈ నూతన సంవత్సరం అంటే నూతనము అంటే పాతవి పోయి కొత్తవి వస్తుంది. మరి నీకు 2024 డిసెంబర్ 31 అన్నది
ఇక నువ్వు దాని గురించి ఎన్నడూ నీకు ముందు రాబోయే పేజీలలో దొరకదు. నీకేమైనా దొరుకుద్దంటే ఈరోజే, ఇంకొక 30 గంట మాత్రమే నీకు 2024 అన్నదాన్ని నువ్వు ప్రస్తావిస్తావు. ఇది అయిపోయిందంటే అదేమైపోయింది? గతించిపోయింది. దాని కాలమంతా గతించిపోయింది. మళ్ళీ ఏమొచ్చేసింది? నూతనమైన దినము ఇంకొకటి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఒక నూతనమైన ప్రత్యేకమైన దినం, సంవత్సరానికి మొదటి దినం, 365 రోజులు ఒక సంవత్సరముగా లెక్కించబడుచు. చూడండి, దాని యొక్క మొదటి దినములోనికి మనము ప్రవేశించబోతా ఉన్నాం. ఇది ఈ లోక ఆచారాన్ని బట్టి, ఈ లోక సంబంధమైన క్యాలెండర్. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క క్యాలెండరు ఒక్క నెలకు 30 రోజులు ఉంటవి. ఎన్ని ఉంటాయి? 30 రోజులు ఉంటాయి. 31 ఉండదు, 29 ఉండదు, 28 ఉండవండి. ప్రతి నెలకు ఎన్ని దినాలు ఉంటాయి? 30 రోజులు ఉంటాయి. 12 నెలలు ఉన్నాయి. అవన్నీ లెక్కేస్తే 360 రోజులు దేవుని లెక్క. దేవునికి ఒక సంవత్సరము ఎన్ని రోజులు? 360. కానీ మనకు ఈ లోకం సంబంధించిన క్యాలెండర్లో 365. ఒక నెలలో 31 వస్తాయి, ఒక్కొక్క నెలలో 30 వస్తాయి, ఇంకా కొన్ని నెలల్లో 29 వస్తాయి, కొన్ని నెలల్లో 28 కూడా వస్తూ ఉంటుంది. కానీ దేవుని క్యాలెండర్లో 12 నెలలు ఉన్నాయి, వారానికి 7 రోజులు ఉన్నాయి. 12 నెలలకు గాను నెలకు 30 రోజులు, సంవత్సరం అంతా గడుపుకుంటే ఎన్ని దినాలు? 360 రోజులు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నావు. అది నూతనమైనది. కాబట్టి ఇప్పుడు మన బ్రతుకు కూడా నూతనముగానే ఉండాలి. ఎందుకంటే రోజు నూతనమవుతుంది, మనము నూతనపరచబడాలి. కాబట్టి కీర్తనకారుడు కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనములో ఏమని రాస్తా ఉన్నాడు? దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము. చూడండి, శుద్ధ అంటే పరిశుద్ధమైనది, ఎటువంటి కల్మషము లేనటువంటి హృదయాన్ని నాకు కలగజేయుము అంటే దాని అర్థము, దీనికంటే ముందు ఈ కీర్తనకారుడి యొక్క హృదయం ఎట్లున్నది? శుద్ధ హృదయముగా లేదండి. ఆల్రెడీ శుద్ధ హృదయముగా ఉంటే, పవిత్ర హృదయముగా ఉంటే, పరిశుద్ధ హృదయముగా ఉంటే మళ్ళీ నాకు మంచి హృదయము, శుద్ధ హృదయం ఏమని ఎందుకు అడుగుతాడు? అడగడు కదా. కానీ ఇక్కడ ఏమడుగుతా ఉండు? దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము అంటే అతని హృదయము శుద్ధీకరణముగా లేదండి. రెండవది గుర్తుపెట్టుకోండి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటే మనస్సు అంతరంగములో ఎట్లా ఉందంట? స్థిరముగా లేదు. ఆ ఫ్యాన్ బంద్ చేసే. ఎలా ఉంది? అంతరంగములో స్థిరమైన మనస్సు లేదు. అంటే మనస్సు ఎట్లుంది? చిందరవందరగా చలిస్తూ ఉంది, స్థిరముగా లేదు. కాబట్టి శుద్ధ హృదయాన్ని కలగజేసి స్థిరమైన మనస్సు మళ్ళీ నాకు నూతనముగా పుట్టించుము. ఆమేన్. హల్లెలూయా. దేవుని నన్ను మహిమకలను గాక. దావీదు భక్తుడు ఈ మాట రాస్తా ఉన్నాడు. దావీదు భక్తుడు, దావీదు రాజు, దావీదు ఒక ప్రవక్త ఇంకా చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే ఎన్నో ప్రవచనాత్మకమైన మాటలు ఆయన ద్వారా నోటి నుంచి వెలువడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన యందు ఏమి లేదంట? శుద్ధ హృదయము లేదు, స్థిరమైన మనస్సు లేదు.
కాబట్టి ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడో, ఈ రెండు నాకు నూతనముగా పుట్టించు. నాకు శుద్ధ హృదయం ఉండాలి, స్థిరమైన మనస్సు నాకు ఉండాలి, దీన్ని నాకు పుట్టించు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాన మనం కోరుకోవాల్సింది కూడా ఈ రెండేనండి. పరిశుద్ధ గ్రంథమందు స్థిరమైన మనస్సు మనకు ఉండాలి. దేవుని పట్ల గురి యేసుక్రీస్తు అంటే ఇంక యేసుక్రీస్తే, మరి ఇంకేమీ మన హృదయంలో ఉండటానికి వీలు లేదు. అది స్థిరమైన విశ్వాసం. అలాగనే దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని యొక్క శుద్ధీకరణ పట్ల మన హృదయం ఎట్లుండాలి? పవిత్రంగా, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ రెండే మనల్ని ఎక్కడ చేరుస్తూ ఉంది? పరలోక రాజ్యం చేరుస్తూ ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, కొంచెం ఓపిక పట్టుకొని చూడండి. దావీదు ఆ యొక్క బత్షెబ అనే స్త్రీని చూసి ఆమెను మోహించి ఆమె భర్తను చంపి ఆమెను తను ఉంచుకున్నట్టుగా మనము కనుక్కుంటూ ఉంటాం పరిశుద్ధ గ్రంథములో. అంటే అప్పుడు ఏం చేశాడు దావీదు? పాపము చేశాడు. మీరు 51వ కీర్తన ఆ పైన చదవండి, ఏముందో. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే దావీదు ఆ బత్షెబను చూసి ఆమె యొద్దకు పోయి శారీరకంగా కలిశాడో, వేరే భర్త యొక్క భార్య ఆమె, అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? నాతాను అనే ప్రవక్తను దావీదు యొద్దకు పంపాడు. దావీదు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది సరైనది కాదు అని తన పాపాన్ని ప్రవక్త ద్వారా గుర్తు చేశారక దావీదు యొక్క అంతరంగము, దావీదు యొక్క మనస్సు అదంతా ఏమైపోయినది? అయ్యో, నేను పాపము చేశాను అని అలాగే వెళ్ళిపోలే కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ, ప్రభువా మళ్ళీ నాలో ఏం పుట్టించు? శుద్ధ హృదయము, స్థిరమైన మనసు నాకు పుట్టించు. ఈ సంచలమైన మనసుండే ఆమెను చూసి నేను ఏం చేశాను? ఆమె దగ్గరికి వెళ్ళాను, ఆమె భర్తను చంపించాను, పాపం నేను చేశాను. కాబట్టి మనమందరము కూడా గత సంవత్సరం, ఆ సంవత్సరంలో పాపము చేసిన వాళ్ళమే. ఏదో ఒక విధంగా మనం దోషము చేసిన వాళ్ళమే, అపరాధములు మనము చేసిన వారమే. దావీదులాగా ప్రభు సన్నిధానికి వచ్చి ప్రవక్త హెచ్చరిక చేస్తే, వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తే మనం ఏం కావాలి? దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నా హృదయంలో కూడా శుద్ధ హృదయాన్ని కలగచేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు మళ్ళీ నాకు పుట్టించు. ఆమేన్, హల్లెలూయా అని ఆయన ప్రార్థన ఎప్పుడైతే చేశాడో, దేవుణ్ణి ఏ విధంగా అయితే బ్రతిమలాడుకున్నాడో దావీదు, అప్పుడు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. వాక్యం ఏమని చెప్తా ఉన్నది? దేవుని కంట అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచా ఉన్నదంట. హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థన చేసి తను తగ్గించుకొని ఈ 151వ కీర్తన రాసి సాగిలపడి ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నాడో, దేవునికి ఏముందంట? వాత్సల్యత పుట్టుకొచ్చినది. ఆమేన్, హల్లెలూయా. దావీదు పట్ల వాత్సల్యత పుట్టుకొచ్చింది. కాబట్టి దావీదు అక్కడ తప్పించబడ్డాడు. అండి. అయినను దేవుని ఉగ్రత అతని మీద ఉంది, శాపం వచ్చింది. ఆ శాపానికి తగిన ఫలితాన్ని కూడా ఆయన అప్పటికప్పుడు అనుభవించాడు. మీరు చదివితే తెలుస్తుంది దావీదు హిస్టరీని. అయినా దేవుడు ఏం చేశాడంట? నూతనముగా ఆయనకు దావీదు మీద వాత్సల్యత పుట్టుకొచ్చింది. కాబట్టి దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. దావీదుని ఏమని
దేవుడు పలుకుతా ఉన్నాడు, నా హృదయాను సారుడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పాపం చేసిన ఆయన హృదయానుసారుడు ఎట్టయిండు? క్షమాపణ అడిగిన వాడే గొప్పవాడు అండి. ఆమేన్. హల్లెలూయా. క్షమించమని ప్రభు దగ్గరికి వచ్చిన వాడే గొప్పవాడండి. మీకు తెలుసు, ఇద్దరు వచ్చి దేవాలయంలోనికి, ఒకడు ధనవంతుడు, ఒకడు బీదవాడు, లేకపోతే ఒకడు పరిశీర్యుడు, ఒకడు నార్మల్ వ్యక్తి. వాడొచ్చి ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? నేను దొంగల్లాగలేను, వ్యభిచారుల్లాగలేను, వాళ్ళలాగలేను, వీళ్ళలాగలేను, నేను పవిత్రంగా ఉన్నాను ప్రభువా అని ఆయనకు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ వైపుకి కానీ లేదా పరలోకానికి కానీ నా కన్నులు ఎత్తి చూడటానికి కూడా నాకు ధైర్యము చాలదయ్యా, పాపినైన నన్ను కరుణించుము అని అడిగితే అతనికంటే ఇతనే చూడండి నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి పోయినాడు. అది ప్రభు కోరుకునేది ఏంటంటే, మనం ఎంతైనా ఏదైనా చేయని, కానీ దాన్ని గుర్తించి మరి దాన్ని జరగకుండా నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని కావాలని ప్రభు దగ్గరికి మనం వచ్చి శరణ వేడితేనే ఆయనకు సంతోషం అండి. హల్లెలూయా. అప్పుడు ఆయనకు నూతనముగా వాత్సల్యత మన మీద పుట్టుకొస్తాయి. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. తప్పు అయిన కుమారుణ్ణి తీసుకోండి. ఆయన ఒకవేళ నూతన సంవత్సరం గడియలు సమీపించినప్పుడు ఒకరు వచ్చాడు అనుకోండి, ఏం పుట్టుకొచ్చింది? తండ్రికి వాత్సల్యత. దూరమున ఉన్నప్పుడే చూసి అతని మీద ఏమైంది? నూతనముగా అతని హృదయంలో నుంచి వాత్సల్యత పుట్టుకొచ్చి పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకున్నాడు. నీ కుమారుణ్ణి కాదు, ఇక నేను దాసుణ్ణి అన్నా, లేదు నువ్వు కుమారుడి స్థానమే నీకున్నది. రే చెప్పులు తీసుకురాను రా, తలకు నూనె పోయారు రా, బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసేయరు రా, ఇతను రాజు కుమారుడు, ఏం కావాలి? ఉంగరము పెట్టండి రా. గొప్ప విందు. హల్లెలూయా. అదే అండి మన దేవుడు, అటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము ఒకవేళ మనం ఏమన్నా 2024 సంవత్సరంలో ఏమైనా చేసినట్లయితే, ఈ దినమే ఆయనను మనము దావీదులాగా మొరపెట్టుకుంటే మన పట్ల దేవుని యొక్క హృదయములో నుండి వాత్సల్యత పుట్టుకొచ్చి మనకు నమ్మకమైన వాడిగా దేవుడు ఉంటాడండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే సహోదరులు లేదా సహోదరిమణులు దేవుణ్ణి కలుసుకుంటారో అప్పుడు మీరు మారిపోతారు. దేవుని నువ్వు కలుసుకున్నంత వరకు నీ హృదయము మార్పు చెందదండి. నువ్వు దేవుణ్ణి కలుసుకుంటేనే. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకు ఎవరు వచ్చారు? నాతాను ప్రవక్త వాక్యాన్ని తీసుకొని వచ్చాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు? ఆ వాక్యానికి లోబడ్డాడు. అంటే వారిద్దరూ కలుసుకున్నారు. దేవుడు దావీదు కలుసుకున్నాడు, వాక్యము దావీదు కలుసుకున్నారండి. హల్లెలూయా. అప్పుడు దావీదు ఏమైపోయాడు? మారిపోయాడు. ఈ రాత్రి కూడా నూతన సంవత్సరము కోసం మనము కొన్ని తీర్మానాలు తీసుకుంటాం. ఈ రాత్రి మనం ఏం చేస్తాం? కొన్ని తీర్మానాలు తీసుకుంటాం. తిరిగి వెళ్ళి రేపటి ఉదయానికే వాటిని ఏం చేస్తాం? అతిక్రమిస్తాం, మర్చిపోతాం. వెంటనే వాటిని ఏం చేస్తాం? మర్చిపోయి మళ్ళీ అతిక్రమించేస్తాం. మరుసటి దినానికే ఈ రాత్రి తీసుకున్న తీర్మానాలను జరిగించటంలో విఫలమైపోతాము. హల్లెలూయా. మనం ఎన్నోసార్లు, నేను కూడా ఎన్నోసార్లు ఇంతకుముందు ఇట్టు ఉండకూడదు, అట్టుండాలి, ఇట్టుండాలని, కానీ అది ఏమైపోతుంది? మరుసటి రోజుకే అది విఫలమైపోతూ ఉంటుంది. నూతన సంవత్సరంకు తీర్మానాలు తీసుకోవటము కాదు, కానీ దేవుని ముఖాముఖిగా కలుసుకొని నిత్య జీవమును పొందటము, ఆయన ఆత్మ ద్వారా తిరిగి జన్మించటము మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. దావీదు అదే, ప్రభువా ఈ తడవ నేను బచ్చబ దగ్గరికి పోను, లేకపోతే అటువంటి ఇంకొక అమ్మాయి దగ్గరికి పోను అని ఆయన అనుకోలే. ఏం చేశాడు? ఆయన నిత్య జీవాన్ని పొందుకోవటానికి, దేవుని ముఖాముఖి కలుసుకోవటానికి, ఆత్మ ద్వారా తిరిగి జన్మించటానికి ఆయన ప్రయత్నము చేశాడు దావీదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇది నూతన సంవత్సరం ముందటి రాత్రి
రేపు వచ్చేది ఏంటిది? చూడండి, రేపు వచ్చేది ఏంటిది? నూతన సంవత్సరం. దానికంటే ముందు రాత్రిలో ఇప్పుడు మనము ఉన్నాం. మరియు మీరందరూ ఒక దానిని రాసుకొని మరియు ఈ నూతన సంవత్సరమున దానిని వాగ్దానం చేయబోతా ఉన్నారు. మీరు దేవునికి ఏం చేస్తారు? ఏదో ఒకటి రాసుకుంటారు, లేకపోతే మనసులో తీర్మానం చేసుకుంటారు, మనసులో అనుకుంటారు, ప్రభు ఇతడి నుంచి నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అని మనం అనుకుంటాం. వాగ్దానం చేయబోతా ఉన్నాం దేవునికే మనం. రేపటి తర్వాత రోజున వాటన్నిటిని మీరుతాము. మీకు తెలుసా, ప్రతి సంవత్సరం మీరు ఒక నూతన పేజీని తిప్పుతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రవక్త చెప్తా ఉన్నాం, ప్రతి సంవత్సరము మీరు ఒక నూతన పేజీని త్రిప్పుతారు మరియు ఆ మరుసటి ఉదయాన్నే దాన్ని వెనుకకు త్రిప్పుతారు. ఏం చేస్తారంట? ఇదిగో ఇది ఈరోజుది, ఇట్లా తిప్పేసినాం. ఇది రేపటిది, మనకు కావాల్సింది రేపటిది. దీన్ని మనం చదవకుండా మళ్ళీ మనం ఏం చేస్తాము? వెనుకకు తిప్పుతాం. ఇది చేయకూడదు. అంటే మన జీవితాల్లో ఈ దినం గడిచిపోయింది, వచ్చే రేపటి దినము ఏం జరుగుతుందో, ఏంటి మంచి అనేది ముందు కొనసాగిపోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే నిన్న ఏం చేసినాం, ఎట్లా చేసినాము, ఏంది, మళ్ళీ ఆ పద్ధతికి, పాత పద్ధతికే మనము తిరుగుతామంట. మళ్ళీ వాటినే మనము చేస్తాము, వాటిని చేయకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటంటే చూడండి, అపోస్తలుడైన పౌలు అన్నట్లు గతములో జరిగిన వాటిని మర్చిపోండి. ఫ్యాన్ కావాలన్నా ఏంటి కావాలంటే చూడండి, ఏంటంట? గతములో జరిగిన వాటిని మర్చిపోండి. నేను చేసిన ప్రతి తప్పులను మరియు కార్యాలను మర్చిపోయి క్రీస్తు యొక్క ఉన్నత పిలుపు యొక్క గుర్తు వైపు మనం పయనించాలి. అది పౌలు భక్తుడు చెప్పింది. అది వెనుకున్న వాటిని మరచి ముందున్న గురి యొద్దకే నేను పరిగెడుచున్నా. ఇక్కడ ఏం చేసినా, ఎలా చేసినా ఇవన్నీ మనకు అనవసరం. అయిపోయింది, ఇంక నువ్వేమీ చేయలేవు. దావీదు అట్నే చేసింది, అయిపోయింది, ఇంకేమీ చేయలేడు, దాన్ని సరిచేసుకోలేడు. దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయడానికి అతనికి చేత కాదు. దాని ప్లేస్లో ఏమున్నది? క్షమాపణ తప్ప, పశ్చాత్తాపం తప్ప మరి ఒకటి లేనే లేదండి. కాబట్టి జరిగిపోయిన దాని గురించి నువ్వు ఆలోచన చేస్తే అది నీకు ఎంత మాత్రమో రానే రాదు. కాబట్టి ముందున్న గురి యొద్దకు నువ్వు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరి నా జీవితంలో గడిచిన భాగము, గడిచిన సంవత్సరంలో నేను చేసిన పొరపాట్లకు ఆ విధమైన పశ్చాత్తాపం మాత్రమే కలిగి ఉన్నాను. ఆమేన్. చూడండి, దాన్ని మనం ఏం చేయలేము, కానీ మనం ఏం కలిగి ఉన్నామో? పశ్చాత్తాపం కలిగి ఉన్నాం. అది ఉంది, అది ముందుకు పెట్టాలి మనం. ప్రభువా నన్ను క్షమించు, నేను పశ్చాత్తాపం చెందుతున్నా అన్న పేజీ మాత్రమే నీకు ముందు ఉన్నదండి. హల్లెలూయా. మరియు ఆయన ఉన్నతమైన పిలుపు యొక్క గుర్తు కొరకు వినయమంతటితో ఆయన కృప కొరకు అడుగుచున్నాను. మన అందరి యొక్క సాక్ష్యం కూడా ఆ విధంగా ఉండాలని నేను కోరుతా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే గడిచిపోయిన తప్పును మనం ఏమీ చేయలేం, కానీ పశ్చాత్తాపాన్ని మాత్రం మనం కలిగి ఉంటే ప్రభు తప్పకుండా నూతన వాత్సల్యము మనకు ఇచ్చేవాడండి. హల్లెలూయా. ఏంటి ఫ్యాన్ పర్లేదు, ఫుల్ స్పీడ్ పెట్టు. ఇంకా చూడండి, ఇంకా 15 నిమిషాలు ఉంది. ఈ 15 నిమిషాలలో 12 కాగానే ఈలలు మోగుతాయండి. జనులు కేరింతలు పెడతారు, గంటలు కొడతారు, బైకులు గిర్రని హార్న్లు మోగిస్తారు, కార్లు ఉంటే కార్లు మోగిస్తారు. చూడండి, ఎందుకంటే నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టామని చెప్పేసి ఈలలు, గోలలు, కేరింతలు, జనులు ఇవన్నీ కూడా చేస్తారండి. మరియు పాత సంవత్సరం గతించి ఒక నూతన సంవత్సరం ప్రవేశించును. మరియు మనం అడగాలి, తండ్రి నీవు మమ్మను 2025వ సంవత్సరమును చూచినట్లుగా అనుమతించినందుకు మేము నీకు ధన్యవాదములు చెల్లించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళైతే ఈలలు, కేకలు, గోలలు పెట్టి విజిల్లు వేసి కార్లను లేకపోతే బైకుల హార్న్లను మోగిస్తారు. లేదంటే పైకి ఏమేస్తారు?
ఆ యొక్క వాటిని ఏమంటాము, దీపావళిలాగా మందుగుండు సామాగ్రిని వాళ్ళు పేలుస్తారండి. కానీ మనమైతే ఏమని చెప్తామంట, ప్రభువా ఈ 2025 సంవత్సరంలోనికి దాన్ని మేము చూసినట్లుగా అనుమతించినందుకు మేము మీకు ధన్యవాదములు. ఆమేన్, హల్లెలూయా. మరియు మేము ఈ సంవత్సరం అంతా చేసిన పాపములు క్షమించవలనని నిన్ను ప్రార్థించుచున్నాము. మేము చేసిన దానిలో ఏ ఒక్కటైనను మంచిదై ఉన్నచో అది నీ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అని మనం ప్రభువుకు ప్రార్థన చేస్తే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. ఆమేన్. దేవుడు పలుకుతున్న మాట అనేది హెజ్కేల్లో 36:26-26లో ఈ మాట ఉంటుంది. ఆ విధంగా దావీదుకు మళ్ళీ ఏమొచ్చింది, నూతన హృదయం, స్థిరమైన మనస్సు ఆయనకు వచ్చింది. మనము కూడా ఈ విధంగా పలిగితే నూతన హృదయాన్ని ప్రభు మనకు ఇస్తానంటుండ, నూతన స్వభావాన్ని మనకు కలుగజేస్తాడు. రాతి గుండె మన నుండి తీసివేసి మాంసపు గుండెను మనకు ఇస్తానంటుండండి. హల్లెలూయా. ఎందుకు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని నీకు ఇస్తున్నాడు? హల్లెలూయా. ఎందుకంటే నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఉత్తగ కాదండి, నీలో ఉన్నటువంటి శరీరం నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకెందుకు ఇస్తున్నాడు? ఆయన విధులను ఆయన కట్టడలను అనుసరించి గై కొనాలని. ఆమేన్, హల్లెలూయా. ఏక మనసు వారికి కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నూతన ఆత్మ అదే పరిశుద్ధాత్మ, అది మనలో దేవుడు పుట్టిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మరి నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు దానికి సూచనగా ఊదబడు ఈలలు ఊదబడుటకు ఇంకా కొన్ని నిమిషాలే ఉన్నాయండి. అప్పుడు మధ్యరాత్రి అగును. అంతేనా? 12 వస్తే మధ్యరాత్రేనా? మధ్యరాత్రి. అటు పిదప పలు విధములైన స్థలములకు వెళ్ళుటకు ఈ భవనాన్ని వదిలి వెళ్ళుచుండగా మనము చూడండి, మరి బయట కలుసుకొనుటకు ప్రపంచమును ఎదుర్కొనుటకు మనము పోబోచుండగా. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించాలి. ఇక్కడ నువ్వు తీర్మానాలు తీసుకున్నావు, ప్రభు వాక్యం విన్నావు, అంత చేసినావు, మధ్యరాత్రి అయింది, 12 గంటలు అయిపోయింది, ప్రార్థన ముగించబడింది. మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు దేన్ని ఎదుర్కోవడానికి పోతున్నాము? ప్రపంచాన్నే ఎదుర్కోవటానికి పోతా ఉన్నాం. మళ్ళా లోక సంబంధమైన విషయాలను మనం ఎదుర్కోవటానికి పోతున్నాం. అలా మనం పోతున్నప్పుడు హల్లెలూయా, మనము మునుపు ఉన్న విధముగా ఉండక, అంటే ఇంతకు ముందున్న విధంగా ఉండక నూతనమైన వారిగా కొనిపోబడదము, నూతనమైన వారిగా కొనసాగేదము. ఆమేన్, హల్లెలూయా. బయటికి వెళ్ళి మళ్ళీ మన పాతదే కాదండి. ఈ మందిరంలో 12 గంటలు దాటిన తర్వాత మనం బయటికి వెళ్ళిపోతే మనం ఎలా ఉండాలంట? నూతనమైన వారిగా మనము కొనసాగాలి. హల్లెలూయా. మరియు ఆయన పునరుద్ధాన శక్తితో మనం ముందుకు వెళ్ళాలి. శత్రువును ఎదుర్కొనుటకు మనము యేసుక్రీస్తు యొక్క నామమున ధ్వజమును పట్టుకొని వెళ్ళాలి. రెండంచులు గల ఖడ్గమును ఉపయోగించినట్లుగా ఆయన యొక్క వాక్యమందు విశ్వాసము గల వారమై బయటికి వెళ్ళాలి. డాలును చేత పట్టుకొని మరియు దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై మనం ఇచ్చటి నుండి బయటికి వెళ్ళాలి. అది మనము ఈ దినము అర్ధరాత్రి నూతన సంవత్సరానికి ఈ విధంగా వెళ్ళాలండి. ఎందుకంటే బయటికి పోతే నువ్వు ఎవరిని కలుస్తున్నావు? ప్రపంచాన్ని, ఈ లోక పద్ధతులను, లోక ఆచారాలను, లోక సంబంధమైన మీ ఫ్రెండ్స్ను, లోక సంబంధమైన బంధువులను, వీళ్ళందరినీ మనము కలుస్తున్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి.
విశ్వాసముతో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఎందుకంటే శత్రువు దినదినమునకు బహుబలాఢ్యుడుగాను మరియు శక్తివంతుడుగా నాగుచున్నాడు. బయట వాడు ఎట్లా ఉన్నాడు? వాడి కార్యాలు ఆ విధంగా ఉన్నాయి. వాటిని చూడంగానే మన శరీరం ఏమవుతుంది? లటక్కిన దానికి ఆకర్షించబడేదానికి ఉన్నాయి. అంటే వాడు ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం బయటికి వెళ్ళాలండి. హల్లెలూయా. శత్రువు వరద వలె వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ వాడికి విరోధముగా ఒక ధ్వజమునెత్తును. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సర్వంగ కవచం నువ్వు ధరించుకుంటే వాడెంత బలంగా ఉండని నీకు దేవుడు ఒక ధ్వజాన్ని ఇస్తాడండి. హల్లెలూయా. దాన్ని అడ్డుకోవటానికి నీకేముందంట? ఒక ధ్వజం అంటే గొప్ప అడ్డు కట్ట, లేకపోతే అడ్డు బండ, లేకపోతే దాన్ని కాపాడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనము జీవించు దేవుని యొక్క సేవకులమని ఒక సవాలుతో మనము ఈ 2025వ సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలను. ఆమేన్, హల్లెలూయా. అట్లా ఉండాలి మనం. ఎట్లా ఎదుర్కోవాలంటే 2025 సంవత్సరాన్ని మనము జీవించు దేవుని యొక్క సేవకులమని ఒక సవాలుతో మనం ఎదుర్కోవాలంట. హల్లెలూయా. మరియు ఆ పాత షడ్రకు, మేషకు, అబేద్నెగో వలె మనం వేటిని గురించి మాట్లాడామో, మరి వేటిని మనము అలవర్చుకున్నామో దానిలాగా మనము విశ్వాసముతో ముందుకెళ్ళాలి. చూడండి, వాళ్ళు ఎంతగా విశ్వాసంతో ముందుకెళ్ళారో అట్లా మనం వెళ్ళాలి. మనకు కూడా అటువంటి అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళంటి విశ్వాసంతో ఈ 2025 సంవత్సరం మనం ముందుకు వెళ్ళాలండి. ఈ ప్రపంచము యొక్క దెయ్యములకు తలవంచక అలాగే ముందుకు కొనసాగిపోతూ యుద్ధములో మనము గెలుపొందాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ విధంగా మీరు బయటికి వెళ్ళినట్లయితే మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. వాక్యం ఏం చెప్తా ఉంది? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. చూడండి, అప్పుడు మనకు నూతన బుద్ధి, నూతన అనేది హృదయం మనకు వస్తుందండి. ఆ విధంగా మనం బయటికి వెళ్ళాలి ఈ దినము, ఈ ప్రార్థన కూటములో నుండి. కాబట్టి వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు వారలారా మీరెందుకు మరణము నొందుదురు? కాబట్టి దేవుని పిల్లలైన మనము బయటికి పోయి ఆ కార్యములు చేసి మనం ఎందుకు మరణము పొందాలి? కాబట్టి మనము దేవుని యొక్క సేవకులుగా గట్టి నిర్ణయంతో మనం బయటికి వెళ్ళాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఈ నూతన సంవత్సరము ఇంకా కొద్ది నిమిషములలో ముగించబడబోతా ఉంది. దాని తర్వాత ఏం రాబోతుంది? నూతన సంవత్సరము వస్తుంది. మనము ఈ సంవత్సరం ఏమి చేశామో, ఏమేమి చేశామో, నేను చేసిన అనేక క్రియల వల్ల నేను చిగ్గుపడుచున్నాను ప్రభువా, వాటికి నేను పశ్చాత్తాపడుచున్నాను అని మనం ప్రభువుకు మొరపెట్టాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నాతాను ఎక్కడికి వచ్చాడు? దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి ఒక శాపాన్ని కూడా ఆయన తీసుకొచ్చాడండి. దేవుని యొక్క వాక్యములో ఏముంది? ఒక తీర్పు అనేది అక్కడ ఉన్నది. కాబట్టి ఆయనలాగా మనం ఉంటే మనకు కూడా ఏముందంట? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. కాబట్టి మనం బయటికి వెళుచున్నప్పుడు మన పాపం మనం ఒప్పుకోవాలండి. లేకపోతే ఆయన మనకేం చేయబోతా ఉన్నాడు? అగ్నిగుండము, తీర్పు అనేది మనకు రాబోతా ఉన్నది. దానిని గూర్చి వార్త మనం విని మనం ఏం చేయాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. ఆమేన్, హల్లెలూయా.
సంవత్సరం వస్తుందంటే ఆయన కార్యాలు నూతన పరుస్తా ఉన్నాడు. మన కార్యాలను కూడా మనం ఏం చేసుకోవాలి? నూతన పరుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మనం ఏం చేయాలి? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం కావాలంట? మర్యాద ఏంటిదో ఈ లోక మర్యాద కాదండి, ఉత్తమమైన మర్యాద, అనుకూలమైన మర్యాద, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో దానిని పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు మారి నూతనము అగుటం వల్ల రూపాంతరం మనము చెందాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రభుకు నువ్వు దాసోహమైనప్పుడు ఈ యొక్క బాహ్య శరీరము కృషించిపోతున్నా, బాహ్య శరీరము రోజు రోజుకు ముసిలితనము వస్తున్నా, కానీ నీ అంతరంగమందున్న పురుషుడు దినదినము నూతన పరచబడతా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క మహిమ శరీరము నీ కొరకు ఏమవుతా ఉందంట? మహిమపరచబడతా ఉంటుందండి, నూతన పరచబడతా ఉంటుంది. ఎందుకంటే దీన్ని వదలంగానే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ మహిమ శరీరంలోనికి నీవు వెళతావండి. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ఉన్నవాడు ఎవడైనా కానీ క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, వాడు పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన యొక్క చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై, మన హృదయం యందు నూతన పరచబడిన వారమై, చూడండి, మీకు జ్ఞానము కలుగు నిమిత్తము ఆ జ్ఞానాన్ని కలగజేసిన సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. కాబట్టి నవీన స్వభావము ఈ దినము మనం ధరించుకొని మనం బయటికి వెళ్ళాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ప్రవక్త ఒక చిన్న మాట చెప్తా ఉన్నాడు. మరి నూతన సంవత్సరం సమీపించుండగా చాలా జాగ్రత్తగా వినాలి. నేను మర్చిపోవాలని కోరుకుంటున్న అనేక సంగతులు కలవు. ఏంటిదంట? నూతన సంవత్సరం సమీపిస్తున్నప్పుడు నేను మర్చిపోవాలనుకున్న సంగతులు అనేకం ఉన్నాయి. మీకు కూడా అనేకం మర్చిపోవాలా అని అనుకుంటావు. అయితే నేను ఆయన వద్ద వాటిని తప్పిదములుగా ఒప్పుకొని ఉన్నానని నేను ఎరుగుదును. హల్లెలూయా. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంట? తప్పిదములు గుర్తించి వాటిని దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలండి. హల్లెలూయా. అలా ఒప్పుకున్నప్పుడు ఆయన వాటిని మర్చిపోవుటయను సముద్రములో పారవేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరియు ఆయన వాటిని మరి ఎన్నటికీ గుర్తు చేసుకొనడు. నువ్వు పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల యొద్ద నీ పాపములు ఒప్పుకుంటే ఆ పాపములన్నింటినీ తీసుకుని ఎక్కడ పడేస్తున్నాడంట? మరపు అనే సముద్రంలో పడవేస్తున్నాడు. మరి ఎన్నడూ వాటిని గుర్తు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి. ఇప్పుడు చూడండి, మనము ఆ విధంగా చేయబడి ఉండలేదు. ఏంటిదంట? మనం ఆ విధంగా చేయబడి ఉండలేదు. ఏ విధంగా చేయబడి ఉండలేదు? ఇప్పుడు చూడండి, మనము ఎప్పటికీ గుర్తుపెట్టుకునేదాము. 10 సంవత్సరాల కిందట అక్క ఏం చేసిందో నువ్వు దాన్ని గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు ఏం చేస్తావు? ఆ సంఘటన బట్టి ఏదో ఒకటి అంటూ ఉంటాం. ఈ అన్న ఏం చేసిండు 5 సంవత్సరాల కిందట, ఆ అక్క ఏం చేస్తుంది? అప్పుడప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని ఎత్తి పొడుస్తూ ఉంటుంది. వాటిని మర్చిపోదామని మనం అనుకుంటాం, కానీ మర్చిపోలేము. కానీ మనం ఒకరినొకరు క్షమించుకోగలము. ఆమేన్, హల్లెలూయా. ఆమె నీ పట్ల తప్పు చేసింది, అతను నీ పట్ల తప్పు చేశాడు, నువ్వు క్షమిస్తావు. కానీ ఆ తప్పు చేసిందనే జ్ఞాపకం ఉంటుంది చూడు, అది ఎప్పుడు మనకు ఉంటూనే ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. దానిని గూర్చి మనము మర్చిపోజాలము. ఎందుకనగా మనము భిన్నముగా చేయబడి ఉన్నాము. అది దేవుడు ఒక రకంగా ఉన్నాడు, మనం భిన్నముగా చేయబడ్డాం.
అయితే దేవుడు దాన్ని క్షమించగలడు, మరియు దానిని మర్చిపోగలడు. అసలు అది లేనట్టుగా దానిని ఆయన తుడిచివేయగలడు. ఆమేన్, హల్లెలూయా. అదే అండి దేవునికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం. లేకపోతే దావీదుని దేవుడు ఎన్నడూ క్షమించలేడండి. దావీదుని దేవుడు ఎన్నడూ క్షమించలేడండి. చాలా దుర్మార్గమైన పని చేసినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ యొక్క బత్షెబ భర్త దావీదుకు ఎంత నమ్మకమైన సేవకుడు అంటే అంత నమ్మకమైన సేవకుడు. అతను యుద్ధములో నుండి వచ్చి ఎవరిని దర్శించుకున్నాడు? దావీదైన రాజును దర్శించుకున్నాడు, కానీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళలేదండి. మళ్ళీ దావీదేమన్నాడంటే, అరే నువ్వు వెళ్ళి నీ భార్యతో సంతోషంగా ఉండిపోరా అంటే వెళ్ళలేదండి అతను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధానికి మళ్ళీ వెళ్ళాడు. యుద్ధంలో దొంగసాటుగా చూడండి, దావీదు దగ్గర తన సైనికులను దగ్గర ఉంచి మరీ అతన్ని చంపబడే విధంగా ప్లాన్ చేశాడు. కానీ అతను దావీదు క్షమాపణ అడిగాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? మరుపు అనే సముద్రములో దానిని పడవేశాడండి. మనమైతే పడవేయలేము. ఎందుకంటే మనము దేవునిలాగా చేయబడలేదు, కానీ మనము మరి ఒక విధంగా చేయబడి ఉన్నామని ప్రవక్త చెప్తా ఉన్నాడు. అయితే మనం ఏం చేయగలము? మన పట్ల తప్పులు చేసిన వారిని మనము క్షమించగలము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం ఓపిక పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు దానిని క్షమించగలడు, మరియు దానిని మర్చిపోగలడు. అసలు అది లేనట్టుగా దానిని ఆయన తుడిసివేయగలడు. ఎందుకనగా మరచిపోవుటయను సముద్రమునకు ఆయనకు ప్రదేశము కలదు. ఆయనకేముందంట? మరిచిపోవటనే సముద్రం అనే ప్రదేశం ఆయనకు ఉన్నది, కానీ మనకు లేదండి. హల్లెలూయా. దాని గురించి ఆలోచించండి. మనం ఎన్నడూ పాపము చేసినట్టుగా దేవుడు జ్ఞాపకము చేసుకొన జాలడు. ఆమేన్, హల్లెలూయా. దాని విషయమై ఆలోచన చేయండి. దేవుడు ఎంత వాత్సల్యమంతుడు. అనుదినం ఆయనకి ఏం జరుగుతుందంట? వాత్సల్యత పుట్టుకొస్తా ఉన్నదండి. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎన్నడైనా పాపం చేసినట్టు దేవుడు జ్ఞాపకం చేసుకొనడు. ఆయన పూర్తి విషయమును మర్చిపోగలడు, మరియు మరి ఎన్నడూ జ్ఞాపకమునకు తీసుకురాబడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలకము కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనలను రక్షించను. లేకపోతే ఆయన జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఆయన సన్నిధి కాదు కదా, ఎక్కడో దూరంగా ఉండవలసిన వాళ్ళం. కానీ తన కనికరము చొప్పుననే మనకు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము నూతన మార్గము. అది నూతనమైనది, జీవము గలదియు. ఆ మార్గం ఏదంటే ఆయన తన శరీరమే. ఆమేన్, హల్లెలూయా. తన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున నూతన నిబంధన. చూడండి, దేవుడు మనల్ని దగ్గర తీసుకోవడానికి ఏర్పరిచిన నిబంధన ఎటువంటిది? పాతది కాదండి, నూతనమైనదే. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధన అనేకుల కొరకు పాపముల నిమిత్తము చిందింపబడుచున్న నిబంధన రక్తము, అంటే క్రొత్త నిబంధన రక్తము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నూతనముగా మన మనసు లేకపోతే ఈ సంవత్సరము మనం ఆ నిబంధన రక్తంలో మనం ఎన్నడూ ఉండలేమండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము నూతనమైనది, ప్రతిష్ఠితమైన, జీవము గలదైన ఆ మార్గమును మనం ఉన్నట్లయితే పక్షిరాజు యవనం వల్లే మన యవనము క్రొత్తదగును. ఆమేన్, హల్లెలూయా. ఇంతకుముందు మనం చదువుకున్నాం, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడతా ఉంటాడు. హల్లెలూయా.
కాబట్టి పక్షిరాజు యవనం వల్ల మన యవనం ఏమవుతుందంట? కొత్తదగుచుండును, మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తాడు దేవుడు. అలా ఉన్నప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మనందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మనం చేతులను మనం పైకెత్తి, మనందరం లేచి మన చేతులను మనం పైకెత్తి మన యొక్క తప్పులను ఒప్పుకొనుచుండగా మన స్వయమైన మార్గములో మనం ప్రార్థించేదము. మరియు ఈ రానున్న నూతన సంవత్సరం దేవుడు మనకు సహాయపడవలనని అడుగుదామండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తండ్రి, మేము ఇక్కడ నిలబడి ఉండగా మా హృదయములలో అనేకమైన ఆలోచనలు మృతి చెందుచుండగా, మరియు గత సంవత్సరం పొరపాట్లు కూడా మృతి చెందుచుండగా, మరియు మేము ఈ 2024వ సంవత్సరము మృతి చెందుచు, మరియు 2025వ సంవత్సరము జననము సమీపించుచుండగా, మేము యేసును ఆయన యొక్క ప్రణాళికలను చూచు వరకు నిచ్చెనలో ఒక మెట్టు పైకి ఎక్కి వెళ్ళినట్లుగా సహాయము చేయుము ప్రభువా. మేము ప్రార్థించుచుండగా పాత సంవత్సరం అంతమవుచుండగా, మరి నూతన సంవత్సరం ఉదయించుచుండగా, ఇచ్చటనున్న వారందరి యొక్క ప్రాచీన మానవుని యొక్క పాపము మరియు అవిశ్వాసము మా హృదయమందు మృతి చెంది ఈ నూతన సంవత్సరమైన 2025లో నూతన జన్మలోనికి ప్రవేశించినట్టు చేయుము. ఒక వేగముగా వీసు గాలి వలె మమ్మల్ని నింపి, మరియు క్రీస్తులో మమ్మల్ని నూతనముగా మార్చుము. మమ్మల్ని యోగ్యమైన సేవకులుగా చేయుము. మా గతమును క్షమించుము, మా భవిష్యత్తును ఆశీర్వదించుము. ఓ ప్రభువైన దేవా, మీ యొక్క బలమైన హస్తముతో మమ్మల్ని నడిపించుము. యెహోవా, ఇక్కడున్న వాక్య పరిచారకులను ఆశీర్వదించుము. సంఘం అంతటిని ఆశీర్వదించుము. మా మధ్యకు ఎవరైనా కొత్త వారు వచ్చినట్లయితే వారిని కూడా ఆశీర్వదించుము. మీరు మాతో ఉండండి ప్రభువా. మేము మీ యొక్క సేవకులము, మరియు 2025వ సంవత్సరము కొరకు మమ్మలను మేము మీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాము. మరియు మీ యొక్క ఆత్మీయ శక్తి మా జీవితములలోను మరియు మాలోను ప్రధాన స్థానము వహించనిమ్ము. మాకు సహాయపడుము దేవా, మమ్మల్ని క్షమించుము, మరియు మాకు సహాయపడమని మేము ప్రార్థించుచున్నాము. బలిష్టమైన మానవులుగా మమ్మల్ని లేపుము. మహత్తరమైన విశ్వాస యోధులుగా మమ్మల్ని లేపుము ప్రభువా. ఈ సంవత్సరము ఈ రాత్రి కింద భాగముగా ఉన్న బండయకు మరుగైన మన్నాను మాకు తెరిచి ఇచ్చి, దేవుని యొక్క ప్రణాళికను మేము గ్రహించినట్లు దయచేయము ప్రభువా. మా జీవితమైన పిరమిడుపై తలరాయితో మూయుము. క్రీస్తు యేసనే తలరాయిని మా ఒక్కొక్కరిపై ఉంచుము. ఆయన యొక్క గొప్ప ఘనమైన పరిశుద్ధ ఆశీర్వాదములు మా అందరిపైన ఉండునుగాక. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మా పైకి దిగివచ్చునుగాక. పునరుద్ధాత్మపు శక్తి ప్రత్యక్షపరచబడునుగాక. దేవా, ఈ రాత్రి మేమెట్లు మీకు కృతజ్ఞతలు చెల్లించగలము? మేము మీ వారము ప్రభువా. మమ్మల్ని మేము సంపూర్తిగా మీకు సమర్పించుకొనుచున్నాము. మా ప్రార్థనలు అంగీకరించుము. మా ప్రయత్నములను ఆశీర్వదించుము. ఆత్మీయముగాను మరియు శరీర రీతిగా వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచుము ప్రభువా. మరియు మమ్మలను మీ సేవకులుగా చేయుము. మేము బంకమన్నుగా ఉన్నాము, మీరు మాకు కుమ్మరిగా ఉన్నారు. మీ యొక్క శరీరములో ఒక అవయముగా క్రీస్తు యేసుతో మేము ఏకముగా జతపరచబడినట్లుగా కుమ్మరివైన మీ యొక్క చేతిలో మీ స్వసిద్ధమైన మార్గమందు మా ప్రతి ఒక్కరిని మలుసుకో ప్రభువా. సువార్త నిమిత్తమును మరియు ఆయన మార్గమందు మేము ప్రభువా జత పని వారిగా ఉండులాగా సహాయము చేయము ప్రభువా. నీ చేతితో మమ్మల్ని మలుచుకో ప్రభువా. నా తండ్రి, నీకు వందనములు నాయన. మా ప్రభువా, నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మరొకసారి మాకు క్షమించమని, నూతన హృదయమును మా శరీరములో ఉన్నటువంటి
రాతి గుండెని తీసివేసి అయా మాంసపు గుండెని మాకు ఇచ్చిన ఆయన అయా నీ కట్టడలను ప్రభువా నీ ఆజ్ఞలను మేము గైకొని వాటి ప్రకారం నడుసు రీతిగా ప్రభువా ఈ దినము మేము సంపూర్ణముగా నీ ఆత్మతోటి నా తండ్రి నూతన పరచబడి అయా ప్రపంచాన్ని ఎదుర్కొనుటకు మేము బయటికి వెళ్ళుచుండగా అయా సర్వాంగ కవచమును మేము ధరించుకొని అపవాది వేచునైతే లోక సంబంధం ప్రతి పాపపు కార్యము నుండి ఆకర్షణ నుండి ప్రభువా అయా ఒక ధ్వజముగా మాకు ఈ దినం ఉండమని నీకే ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తూ ఇక్కడ చిన్నపిల్లల నుండి పెద్దలకు అందరిని దీవించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా కనికరము సమాధానము ఇక్కడున్న వారికి ఆయన ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించబడునుగాక ఆమేన్. అందరికి వందనాలమ్మ, వందనాలు బ్రదర్స్. ఒకరినొకరు విశేషించుకోండి.